నేను ఎక్కడ నా వ్యక్తిగత జీవితాన్ని చూసుకున్నప్పుడు ఎక్కడో తక్కువ కులంలో వెలివేయబడిన తండా లాంటి మారుమూల గ్రామంలో ఉన్నా, ప్రభా నన్ను ఎలా చూసావు నాయన, నా దగ్గరికి నీ మాట ఎలా పంపించావు. నేను మా అమ్మ దేవుని యొక్క మాట నాకు వివరిస్తున్నప్పుడు నేను బలవంతంగా బైబిల్ చదివాను. నాకు ఇష్టం ఉండేది కాదు బైబిల్ చదవడం. అయితే మా అమ్మ చాలా స్ట్రిక్ట్ అంటే ఏదైనా పని చెప్పింది చేయకపోతే కొడుతుంది, దెబ్బలు పడుతుంది, అంతే. బాగా స్ట్రిక్ట్ మా మమ్మీ. అమ్మ బలవంతం మీద భయంతో బైబిల్ చదివాడు. ఒకసారి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క మాట చదవమని మా అమ్మ నాకు ఇచ్చింది. ఆ మాట చదివి నేను కదిలించబడ్డా. అక్కడ రాయబడింది, లోబడనొల్ల నీ ప్రజల వైపు దినమెల్లా నా చేతులు సాపుతున్నాను అన్నాడు. హల్లెలూయా. అసలు నా హృదయం పగిలిపోయింది. నేను దేవుడు అంటే ఇష్టం లేదు కదా నాకు. ఈ బైబిల్ బలవంతంగా చదివినా కదా నేను. దేవుడు అంటే నేను ఈ బైబిల్ ఎప్పుడు ఇష్టపడలేదు కదా. నన్ను ఎలా ఇష్టపడతాడు, నా కొరకు ఎలా చేతులు సాపుతున్నాడు అని ఆ వాక్యం చేత పట్టబడ్డాను. ఆ రోజు నుంచి ఇష్టంతో బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఎన్నిసార్లు బైబిల్ చదివి ఉంటానో, ఎన్నిసార్లు వల్లించి ఉంటానో, అయినా కూడా ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది. ఒక్కొక్క మాట చదివినప్పుడల్లా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని కార్యము బహు గొప్పది.